రేపు నిజామాబాద్ జిల్లాలో జరిగేటువంటి ఒక రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి పాదయాత్రలో భాగంగా కూడా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు హాజరు కావాలి. అలాగే దానికి సంబంధించిన కార్యాచరణ ఏ విధంగా జరుగుతా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యొక్క పాదయాత్ర ఎలా ముందుకు సాగనుంది అన్న విషయాలు స్థానికంగా ఎమ్మెల్సీ వల్మూరు వెంకట్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న, రేపటి కార్యాచరణ ఎలాంటి కార్యాచరణ ముందుకెళ్తా ఉన్నారు? ఏదైతే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా గత కొద్ది నెలలుగా ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆధ్వర్యంలో మీనాక్షి నటరాజన్ గారి ఆదేశాల మేరకు ఏఐసిసి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల్లో ఈ పాదయాత్రని పరిగికి వెళ్ళి ప్రారంభించి పరిగి, దాని తర్వాత మెదక్ జిల్లా, దాని తర్వాత వారి సొంత జిల్లా అయిన నిజామాబాద్ జిల్లా ఏదైతే ఆలూరుకి ప్రవేశించి ఆలూరుకి వెళ్ళి పాదయాత్ర రూపకంగా ఆర్మూర్ దాకా పాదయాత్ర చేసి ఏదైతే ప్రజల్ని కలుస్తూ సంక్షేమ పథకాలని ప్రజలకు వివరిస్తూ దానితో పాటు రాబోయే ఏదైతే అభివృద్ధి పనుల గురించి కూడా ప్రజలతోటి మాట్లాడి మరుసటి రోజు ఉదయం ఆర్మూర్ పట్టణంలో శ్రమదాన కార్యక్రమం ఇక్కడ స్థానిక ప్రజల కార్యకర్తలతోటి పాల్గొని దాని తర్వాత ముఖ్య కార్యకర్తలతోటి నిజామాబాద్ రూరల్ ఒక ఫంక్షన్లో ముఖ్య కార్యకర్తలను ఉద్దేశించి మీనాక్షి నటరాజన్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఉమ్మడి 10 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏదైతే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడము, దానితో పాటు ప్రజలు ఇంకేదన్నా సూచనలు ఇచ్చినా వారికి ఉన్న ఇబ్బందులు ఏవి చెప్పినా కూడా ఇబ్బందులు కూడా తెలుసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి, దానితో పాటు కార్యకర్తలకి దగ్గరగానికి కార్యకర్తల యొక్క బాధలు కూడా తెలుసుకొని ఈ కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఏదైతే అంబేద్కర్ గారు గాంధీజీ యొక్క విధానాలను కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ద్వారా తీసుకువెళ్ళబోతున్నారు. అలాగే ఈ యొక్క స్థానిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి అంటే యొక్క పాదయాత్ర పార్టీకి ప్రధాని కాబోతుంది 100%. ఎందుకంటే కార్యకర్తల్లో ఒక నూతన జోష్ని ఒక ఉత్సాహాన్ని ఈ పాదయాత్ర నింపుతుంది. ఎందుకంటే స్థానికంగా కూడా ప్రజలు కార్యకర్తలు ఏమి కోరుకుంటారో కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ ఏదన్నా కూడా ప్రజలకి దగ్గరగా నాయకులు ఏదైతే రానీకి చేపట్టే కార్యక్రమం తప్పనిసరిగా అది పార్టీకి అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు పార్టీయే ప్రభుత్వంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి ప్రజల సమస్యలు మా దృష్టికి రానివి కూడా ఈ పాదయాత్ర ద్వారా ఇంకా చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దల దృష్టికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమస్యలన్నింటినీ కూడా తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించే ఒక ఆస్కారం కూడా ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాల గురించి ఎలాంటి రేపు పాదయాత్ర కూడా ప్రజలకి ఏమైనా చెప్పగలుగుతారు? ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము ఇచ్చిన ఏదైతే 6 గ్యారంటీల్లో ఒక్కొక్కటిగా ఏదైతే 200 యూనిట్ ఉచిత కరెంటు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, రైతులకు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇంటర్నేషనల్ తరహాలో మోడల్ స్కూల్స్ కానీ, 60,000 ఉద్యోగాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఒక పిల్లగాడు పుట్టినప్పటికెళ్ళి హాస్పిటల్ ఏదైతే దాని ఇబ్బందులు అయితే చేరే ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు అన్నీ కూడా సంక్షేమ పథకాన్ని ఒక్కొక్కటిగా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తుంది. ఇంకా ఏవైతే పెండింగ్లో ఉన్న మా హామీలు ఏవైతున్నాయో తక్షణమే ఆ హామీలన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. తప్పనిసరిగా ప్రజలు ఏ నమ్మకంతో విశ్వాసంతో మమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా ప్రభుత్వం తప్పనిసరిగా నిలబెట్టుకుంటుంది. ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మీనాక్షి నటరాజన్ గారు పాల్గొని యొక్క కార్యక్రమంలో స్థానికంగా ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పరిధిలో ఉన్న డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా, దానితో పాటు ముఖ్యంగా ప్రజల కోసం చేపట్టే ఈ కార్యక్రమంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, ప్రజలందరూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క పాదయాత్రలో పాల్గొని పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లాలో జరిగేటువంటి పాదయాత్రకు హాజరు పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని ఇవ్వడం జరిగింది. అలాగే రేపు సాయంత్రం ప్రారంభమవుతున్న యాత్రకు వేలాది మంది ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతాంగము, పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా హాజరవుతున్నట్టు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఇన్ఛార్జ్ ఆర్మూర్కి సంబంధించిన నిజామాబాద్ జిల్లాకు ఇచ్చినటువంటి రేపు జరిగే పాదయాత్రకు ఇన్ఛార్జ్ని బల్మూరు వెంకట ఎమ్మెల్సీ గారికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రేపటి కార్యాచరణ ముందస్తుగానే నేటి నుంచి సన్నాహక సమావేశంగా నిర్వహిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇది ఆర్మూర్ ప్రాంతం నుంచి కేసీసీ ప్రత్యేక నిరంతరం చూస్తున్న కేసీసీ కెమెరా సాజిద్తో సునీల్ కేసీ ఛానల్ ఆర్మూర్ నుంచి.